ఏమైందయ్యా? ఏమైంది? 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 యాక్టింగ్ పాడగాను పానమైనట్టు అయ్యి కదా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇస్తారు యాక్టింగ్ చేయమని? మళ్ళీ అసలు మాట్లాడదాం. ఏం చెప్పకపోతే ఎట్టుంది నటన? ఎన్నిసార్లు చెప్పాలా నీకు ఈ నటన గిట్టని అన్ని బంద్ చేయమని? చెప్పు తినవాడదా? నా ఊపిరిన్నంత వరకు ఈ నటన పోదే. చూడయ్యా, ఈ రోజుల్లో మనలో ఉన్న కళ కలగనుటానికే మంచిగా ఉంటుంది, కడుపు నింపటానికి కాదు. ఏదన్నా పని చేసుకొని బతుకుదాం. నాలో ఉన్న కళ నా ప్రాణం పోయేదానికి పోయే. కళ అంటే ఏమనుకున్నది? కళ అంటే ఖ్యాతిని తీసుకొస్తుంది. తెత్తది తెచ్చిన అన్ని కట్టెలు కట్టి బీరులో పెట్టి. కళ విలువలేదు నీకు. ఏం చేస్తాను నువ్వు? రాసుకుంటున్నా నాన్న. ఏం రాస్తాను? ఈ పిచ్చి పిచ్చి రాతలు రాసుడు ఎందుకు? సపరేట్గా పడుకో. నువ్వు నేను పడుకుంటా. కానీ పొద్దుతుంది. పానాలు పోసేది శివుడైతే పానాలు తీసేది యముడు. యముండా యముండా. నీ యాక్టింగ్ తీసా పాడుకొని ఫోన్ తిడతాడు. అరే మామ, స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది, త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం.
ఏంది అంగంగా అడిగినావు? మాటలతో వినవు కదా అందుకే ఓయ్, నీ అమ్మ. నమస్తే. నమస్తే తల్లి. ఎదురుంగిల్లి ఉంటే బాగా మొన్న మీరు యాక్టింగ్ చేస్తే చూసిన చాలా బాగా చేశారు. నెక్స్ట్ నేను చేసే షార్ట్ ఫిల్మ్ మీరు యాక్ట్ చేస్తారన్నారు. అదే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ సారు డైరెక్టర్ సార్, నువ్వేమో అర్థంటివి. నేను యాక్టింగ్ చేసే సార్ చూసి సినిమాలో ఛాన్స్ ఇస్తామని వచ్చింది. సినిమాలా డైరెక్టరా గీనే దొరికిందా నీకు? సినిమా లేదు గినిమా లేదు, పో సప్పుడే కాదు. ఏ సినిమా లేదు గినిమా లేదు, పో నీకు ఆయన గురించి తెలియదు. ఈ షార్ట్ ఫిల్మ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఏ షార్ట్ ఫిలిం లేదు గీట్ ఫిలిం లేదు, చక్కగా పో కష్టం గురించో. ఈ చేతులు కావాలనుకుంటా ఈ పాత్రకి మీ ఆయననే కరెక్ట్ అయితే నాకు దొరకాలంటే చాలామంది ఉన్నారు, కానీ మరి ఈ ఒక్క పాత్రకి మీ ఆయననే అర్థం చేసుకోవచ్చు. ఇక అంత మాట ఎందుకు బాబు, పంపుతుంది సంబరానే ఇక పోయిగా. సార్ సార్ మా ఆవిడ కూడా నచ్చేస్తారు. ఓకే చేద్దాం. దాన్ని థ్యాంక్ యూ. ఏందిరా రాత్రంతా ఈ రాతలు ఏంది అసలు? నువ్వు ఏమనుకుంటాను? సినిమా స్టోరీ రాస్తాను. ఏం సినిమా స్టోరీ రాస్తాను? సినిమా డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఏం డైరెక్టర్ అవుతావు? నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంతే. ఏమో ఇక ఇట్లా అయితే నాకు నచ్చలేదు. నాకు నువ్వు సినిమాలకి అంటే నా ఆశ్రయకి ఒక చిల్లిగా కూడా నీకు ఇవ్వ. నువ్వేం చేసుకుంటావు చేసుకోలేదు. కానీ ఈ పెన్ను పేపర్ నా ఆస్తి నాన్న. దీంతో నేను పేరు సంపాదించుకోవడానికి వెళ్తున్నాను. దీని ద్వారా నేను డబ్బులు పేరు అన్ని సంపాదించుకుంటాను. సరే, నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. సరే, ఈ ఆస్తిలో నాకు చిల్లిగా అవసరం కూడా సరే, దీని ద్వారా నేను సంపాదించుకుంటాను. ఓకే వెళ్ళు. ఇక అవుతాడు డైరెక్టరు, నేను చూస్తా ఇక. నమస్తే సార్. నమస్తే అన్న. నాకు సార్ అనుకున్నాను, ఏదైనా నాకు పెద్ద. నేను మీ వయసుకి కాదు, మీ టాలెంట్ గురించి ఇస్తున్నా. థ్యాంక్ యూ అన్న. ఏదో రాస్తాను. ఇది నాలోని బాధ ఉప్పురేటి సంగమం అంట, నాలోని బాధ ప్రవహించే నది అంట, నాలోని బాధ దప్పిక తీర్చే చేతి అంట. చాలా బాగా రాసేస్తారు. మీరు కవితలు రాస్తారా? చిన్నప్పటి నుంచి నాకు కవిత్వం రాయడం చాలా ఇష్టం. అంటే అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. మీరు ఈ ఫీల్డ్కి వెళ్ళొచ్చారా? నాకు చిన్నప్పటి నుంచి కవిత్వాలు రాయడం చాలా ఇష్టం అండి. ఇంకోటి ఏంటంటే నాకు పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన రాసే కవిత్వాలు నాకు చాలా బాగా అనిపిస్తాయి. సో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని చిన్నప్పటి నుంచి కవిత్వం రాయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి రాస్తాను. సార్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? నేను ఈ వారంలో ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. చేసి చెప్తాను. ఓకే, నమస్తే, రండి. ఇదే అంతా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. నేను మిమ్మల్ని ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఒక ఆడిషన్ చేద్దాం, అందులో ఒక 2 డైలాగ్. నేను రెడీ సార్. యాక్షన్. అసలు కృతజ్ఞత అంటే అర్థం తెలుసా మీకు? మీరు పుట్టగానే మీ అమ్మ చనిపోతే
తల్లి తండ్రి అన్ని తానే పెంచి మిమ్మల్ని పెద్ద చేసి పోషించి చదివించి ఉద్యోగం పెట్టించి పెళ్లి చేస్తే ఆయనకు కృతజ్ఞతగా మీరేం చేశారు? బ్రతికుండగా నరకం నరకం చూపించారు. బ్రతికుండగా కడుపుకు పట్టడన్నం పెట్టని మీరు ఇప్పుడు చచ్చిన తర్వాత పిండం పెట్టి ఇంత 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 ఆర్భాటం చేస్తున్నారు. ఇదేనా 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 తండ్రి పట్ల చూపించే కృతజ్ఞత? బాగుంది. మీకు ఇప్పుడు సొంతంగా ఏమైనా డైలాగ్ ఉంటే చెప్పండి. తరతరాలుగా అనగారిన బ్రతుకులు, అనగదొక్కుబడుతున్న బతుకులు, వలస కార్మికుల వేదలు, నేత కార్మికుల దీనగాథలు, అన్నదాతల ఆక్రందనలు, బతకలేక దేశమెల్లి దీనమైన హీనమైన జీవితాన్ని గడుపుతూ కన్నవారి కలల్ని నెరవేర్చలేక కన్నీళ్లతో కడుపు నింపుకొని కష్టాల కడలిలో కొట్టు మిట్టాడుతూ దిక్కులేని చావు చస్తూ ఉంటే శవాలు కూడా సకాలంలో రాలేక ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయిన సంఘటనలు పల్లెల్లో పలకరిస్తుంటే తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారా? ఫలవంతమైన విత్తనాన్ని సారవంతమైన నెలలో పాతి పెడితే అది ఎలా భూమిని చీల్చుకొని పైకి వస్తుందో అలాగే నికార్సైన ఉద్యమకారులుంటే ఒత్తిళ్లను తట్టుకొని నిర్బంధాన్ని ఛేదించుకొని ప్రజల్ని సమాయత్తపరిచి బలోపేతం చేయగలుగుతారు. బలమైన మనస్తత్వం కలవారు ఉద్యమంలో గురికితే బలహీనమైన వాళ్ళు ఆత్మార్పణ చేసుకుంటున్నారు. ఇకపై అలా జరగకుండా వారిలో స్ఫూర్తి కలిగించేలా నా గలంతో జన చైతన్యం రగిలించి మనం కలలు కంటున్న రాష్ట్రం సాధించే వరకు విశ్రమించకుండా నా శారీరక శ్రమను మేధస్సును దారపోసి ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమానికి ఊపిరులుతా ఉక్కు పిడికిలవుతా. జై తెలంగాణ. నేను అనుకున్న దాంట్లో ఇంకా చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ మీరే పర్ఫెక్ట్ సెట్. ఆ క్యారెక్టర్ ఫోన్ చేస్తాను. నా సీన్ ఏంటంటే మీరు తాగొస్తారు, మీ వైఫ్ మీకు భుజం మీద చేసి తీసుకొచ్చారు. అమ్మ ఓకే కదా? అర్థమైంది. కెమెరా షాట్ మంచిగా రావాలి. ఓకే సార్. మీరు అటు వెళ్ళండి, ఫీల్డ్లో చూసుకోండి. నేను ఫీల్డ్ వస్తున్నా లేదు చూసుకోండి. నేను కెమెరా రోలింగ్ యాక్షన్ అంటే స్టార్ట్ చేయండి. కెమెరా రోలింగ్ యాక్షన్. అయ్యో కట్ 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 కట్. సూపర్ సూపర్. వచ్చింది బాగా, చాలా బాగా వచ్చింది. ఫ్రేమ్ ఓకేనా? ఓకే సార్. ఫ్రేమ్ రేట్స్ ఓకే సార్. ఎందుకయ్యా మనకు అప్పు చేసి ఇంత మంచి బట్టలు ఎందుకు కొన్నావు? ఈ రోజు మన పెళ్లి రోజు. పెళ్లి రోజు కొనకపోతే ఎప్పుడు కొంటా చెప్పు? అయినా నేను ఎంత తిట్టినా కానీ నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ తగ్గదు. నీ మీద ప్రేమ తగ్గుడు అంటూ ఉండనే ఉండదు, పెరుగుడే తప్ప తగ్గుడు ఉండనే ఉండదు. కట్. ఓకే సూపర్ నైస్. బాగా థ్యాంక్ యూ. బాగా చేసి థ్యాంక్ యూ. సరే బాబు, నీ బట్టలు నీకు తీస్తాను. లేదండి, మీరు నన్ను పరాల లెక్క చూశారండి. నేను మిమ్మల్ని మా సొంత లెక్క అనుకున్నాను. నేను మీకు ఎలాగో రెమ్యునరేషన్ డబ్బులు ఇవ్వలేను కాబట్టి ఆ బట్టలు మీ దగ్గరనే ఉన్నాను. అదే సంతోషం. నేనంటూ చచ్చిపోతే కళాకారులాగానే చనిపోవాలి, ఈ కళలతో కాదు. ఈ షార్ట్ ఫిల్మ్లో ఈ సీన్ చాలా ఇంపార్టెంట్ సీన్. ఇందులో నవరసాలలో కొన్ని రసాలు చేద్దాం మనం. చాలా మంచిగా చేయాలి. ఓకే ఓకేనా? ప్రయత్నం. ఓకే. సింగారం. హాస్యం. భయం. ఆశ్చర్యం. రౌద్రం.
కరుణ. సూపర్ సార్, బాగా చేశారు సార్. నైస్ సార్, సూపర్, బెటర్. ఎందుకే పిచ్చిదాన నా కాలు మొక్కుతాను? నేను మీ కాదు, మీలో ఉన్న కళాకారునికి మొక్కుతున్నాను. ఏం చేసినావు పోయి? ఏం తీసినావు నాని? ఓకే, ఆల్ ద బెస్ట్. నీకు సపోర్ట్గా నేను ఉంటాను ప్రతి విషయంలో, ఓకేనా? ఓకే. చాలా బాగా చేసింది సార్. ఈ షార్ట్ ఫిల్మే కాదు, సినిమా స్థాయికి వెళ్ళాలి మీరు.